టేస్టీ టేస్టీ సాంబార్ వితౌట్ దాల్ అంటే పప్పు లేకుండా సాంబార్ చేసుకుందాం ఈరోజు. చక్కగా కుక్కర్లో ఉల్లిపాయలు, టమాటాలు, మునక్కాయలు, పసుపు, పెప్పరు అట్లానే సాంబార్ పొడి వేసేసుకోండి. కొంచెం చిన్న ఆలు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు, చింతపండు అలాగే వాటర్ యాడ్ చేసేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 విజిల్స్ అయితే రానివ్వండి. అవి కనుక చల్లారిపోయిన తర్వాత దాంట్లోంచి మునక్కాయలు తీసేసి దాన్ని బాగా మ్యాష్ చేసేసుకోండి. ఈలోపు ఏం చేసుకుందాం అంటే శనగపిండిలో వాటర్ కలిపేసేసి లమ్స్ లేకుండా ఉంచుకొని ఆ వాటర్ను కూడా యాడ్ చేసేయండి. ఇంకా మీ ఇష్టం అనమాట. ధనియాల పొడి, కారం, సాల్ట్ వేసేసి చక్కగా మరగనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా తాలింపు వేసేసుకోండి. తాలింపులో మనకు చీఫ్ గెస్ట్ ఎవరు అనుకున్నారు? కావాలి కదా, సాంబార్లో మెయిన్ అదే కదా. ఇంగు కూడా వేసేసుకొని మరుగుతున్న సాంబార్లో చక్కగా తాలింపుని వేసేయండి. ఎంత బాగుంటుందంటే మీరు చక్కగా పప్పులు ఉడకబెట్టి దాన్ని మెదిపి ఇవన్నీ చేయకుండా చాలా ఇడ్లీలోకి సాంబార్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి.